ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి గారి జన్మదినోత్సవ వేడుకలను శివం శరణాలయంలో వృద్ధుల సమక్షంలో డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ గారు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరమణ హాస్పిటల్స్ డాక్టర్ కామేపల్లి చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రతినిత్యం అన్నం పెట్టి పేదల ఆకలి తీరుస్తున్నారని, ఈ ఫౌండేషన్ అన్నదానానికి దాతలు ఆర్థికంగా సహకరించాలని తెలిపారు. మా వెంకటరమణ ట్రస్ట్ ద్వారా శివం శరణాలయంలోని వృద్ధులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని, మా ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి దంపతులు పేదలకు సేవ చేయడంలో ముందుంటారని, వారి కుటుంబంలో ముఖ్యమైన రోజుల్లో ఆర్భటాలకు పోకుండా సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకుని 10 మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని ఉన్నత స్థితికి ఎదగాలని, పేదలకు వైద్య సేవలు అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీహరి మాట్లాడుతూ, డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి పుట్టినరోజు సందర్భంగా పేద దివ్యాంగుడికి ట్రైసైకిల్ను అందించి మానవత్వం చాటారని తెలిపారు. శరణాలయంలోని వృద్ధులకు డాక్టర్ చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా అన్నదానం చేశారు. శివం సంచారం వాహనం ద్వారా ఒంగోలు నగరంలోని యాచకులకు, ప్రభుత్వ వైద్యశాలలోని రోగుల సహాయకులకు మధ్యాహ్న పూట పౌష్టికారాన్ని పంపిణీ చేశామని తెలిపారు. డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో నవ్య బ్లడ్ బ్యాంక్ రాజేష్, సూపర్ బజార్ డైరెక్టర్ మోటుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆగస్ట్ 27th మన మేడం గారు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వర్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మనం శివం ఫౌండేషన్లో ఈ చిన్న కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో ఇట్లాంటి బర్త్డేలు ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట చేస్తూ వస్తున్నాము. చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. ఈ సంవత్సరం ఇక్కడ శివం ఫౌండేషన్లో వారు ఈ ట్రైసైకిల్ పేదలకు ఇవ్వడానికి అడిగారు. దాన్ని మా తరపున ఇస్తున్నాము. తర్వాత వీరందరికీ కూడా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మా హాస్పిటల్ తరపున మా వెంకటరమణ ట్రస్ట్ తరపున హెల్ప్ చేసేందుకు మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ సేవ చేయాలనే ఆశతోటి ముందుకెళ్తున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రజా వైద్యులు డాక్టర్ కామేపల్లి చంద్రశేఖరరావు గారు, సుబ్రహ్మణ్యం దంపతులు ఆదర్శ దంపతులు. వారు ఎంతోమందికి వైద్య వృత్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నా కూడా సామాన్యులకి వైద్యం తక్కువ ఖర్చుకు అందించేందుకు కృషి చేస్తున్నారు. మేము ఎప్పుడైనా వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి మీరు పేదవారు ఫీజులో రాయితీ ఉంటే ఆయన ఏనాడు కాదనలేదు, తప్పనిసరిగా ఆ విధంగా రాయితీలు ఇస్తున్నారు. అటువంటి మేడం గారి సుబ్రహ్మణ్యేశ్వర గారి పుట్టినరోజు ఆర్భాటాలు కాకుండా ఈ శివ శరణాలయంలో వృద్ధులు, పేదలు, అనాథల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజుల వేడుకలు నిర్వహించాము. వారి కుటుంబంలో పెళ్లి రోజులైనా పుట్టినరోజులైనా ముఖ్యమైన రోజుల్లో ఆర్భాటాలు కాకుండా పేదల సమక్షంలో, అనాథుల సమక్షంలో సేవా కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా అండగా పేదలకుండి వారి సమక్షంలో పుట్టినరోజు జరుపు 10 మందికి ఆదర్శంగా నిలిచారు. భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర గారికి హృదయపూర్వక ఆత్మీయ జన్మదిన శుభాకాంక్షలు శివం ఫౌండేషన్ తరపున తెలియజేస్తామన్నాము. దయాహృదయులు కామేపల్లి చంద్రశేఖరరావు గారి సతీమణి గారు మేడం గారు ఈరోజు పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శివం ఫౌండేషన్ ద్వారా పేదలకు అన్నదానం ఏర్పాటు చేయడమే కాకుండా ఒక యాచకుడికి ట్రైసైకిల్ని బహుకరిద్దాం సార్ అంటే ఈరోజు మేడం గారి పేరు మీద ట్రైసైకిల్ అందించడం జరిగింది. మేడం గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. వారి సేవా కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో నిర్వహిస్తూ 10 మంది పేదలకు అండగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను.